సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత మంత్రులతో మాజీ మంత్రులతో కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు సార్. అదేంటంటే మా గవర్నమెంట్ ప్రజలకి ఏమిచ్చింది, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఏమిస్తుంది, మేము పెట్టిన పథకాలు ఎక్కడ, మీరు చెప్పిన సూపర్ 6 ఎక్కడ, అసలు ఏం చేస్తున్నారు అన్నట్టు ప్రశ్నించడం మొదలు పెట్టారు. సో దీని వెనుక కారణం ఏంటి, అసలు ఆ గవర్నమెంట్ ఏం చెయ్యట్లేదు అంటారా? లేదండి, ఇదంతా కేవలం పేటీఎం బ్యాచ్ తాలూకు మాటలు అండి. పేటీఎం బ్యాచ్ మాటలు. వీళ్ళు వచ్చి హనీమూన్ పీరియడ్ ఎక్కడైనా 6 మాసాలు ఉంటుంది. నువ్వు పరిపాలనకు వచ్చిన కొత్తలో ఏం మాట్లాడావు? 6 మాసాల వరకు హనీమూన్ పీరియడ్, తర్వాత నా పరిపాలనని నిలదీయండి అన్నారు. గల్లా పట్టుకొని అడగమని చెప్పాడు. అంటే నీకు 6 మాసాలు కావాలి హనీమూన్ పీరియడ్. వీడికి ఏం పరిపాలనలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజు నుంచే రాష్ట్రపతి పాలన పెట్టిమని చెప్పావు. 36 మంది చచ్చిపోయారని చెప్పావు. అక్కడ నేషనల్ మీడియా అడిగింది ఎవరెవరు చచ్చిపోయారంటే ఒకటి పేరు చెప్పావు. మిగతా 35 మందిని నువ్వే చంపావు కదా నీ నోటితో. అందువల్ల అప్పుడు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేదు. వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. కాదంటే మన సూటిగా తెలుగుదేశం పార్టీ చెప్పేది ఏంటంటే, మీరు ఆ మచిలీపట్నంలో 20% పోర్టు డెవలప్మెంట్ వర్క్ అయింది, అది మీరు చెప్పారా? అది మీరు ప్రొజెక్ట్ చేశారా? ఏమ్మా, అలాగే పిఠాపురంలో చాలా రోడ్లు గీడ్లు అన్నీ పర్సనల్గా పవన్ కళ్యాణ్ తీసుకొని బాగు చేస్తున్నాడు, అది మీరు చూపించారా? అలాగే లుల్లు కంపెనీ ఒకటి రాబోతుంటే వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ సన్నాసులు. నిజంగానే లుల్లు కంపెనీ అంటే ఏమిటి అనుకున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ సిటీస్లో అన్ని సిటీస్లో కూడా కనీసం 1000 మంది ఎంప్లాయ్మెంట్, 1000 నుంచి 5000 వరకు ఉంటాయి కదా. దాన్ని వ్యాఖ్యానం చేస్తారా? మరి తీసుకొచ్చారు కదా, ఎంఓయూ జరిగింది కదా. మనకి భోగాపురం, శ్రీకాకుళం జిల్లా వెనకబడింది అనుకుంటే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎస్టాబ్లిష్ చేశారు తెలుగుదేశం పార్టీ. అప్పుడే ఆల్మోస్ట్ 30-40% అయిపోతుంది. దానికి చూపించారా? చేస్తున్నప్పుడు మీరు చూపించటం లేదు. మీ ప్రాజెక్టులు చేస్తున్నారు, మీరు ఎప్పుడు మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ గోప్యంగా ఉంచుకుంటున్నారు కాబట్టి మాడు పగిలిపోతుంది. తెలుగుదేశం వాళ్ళకి నేను షూటింగ్గా చెప్తున్నానమ్మా, నువ్వు చేసింది చెప్పాలి కదా. బందరు ప్రాజెక్ట్ని అయినా సరే, లేకపోతే లుల్లు ఫ్యాక్టరీ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా చెప్పాలి కదా. ఇది చెప్పవచ్చు ఎలాగవుతుంది? ఈలోగా వాళ్ళు పేటరేగిపోతున్నారు. ఈలోగా వాళ్ళు చెప్పిందే నిజమేమో అనుకునే పరిస్థితి మీరు కల్పిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఏం చేయాలి? మీరు పెన్షన్లు ఇస్తున్నారు కదా, వికలాంగులు డబ్బులు ఇస్తున్నారు కదా, మిగతా పనులు చేస్తున్నారు కదా. ఇక్కడ ఏమనుకొని మీరు వచ్చారు? అభివృద్ధి అనుకొని మీరు వచ్చారు. అభివృద్ధి పదంగా మేము చాలా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పాలి కదా. చెప్పుతేనగా ఉంది. అభివృద్ధి నిజంగా జరుగుతుంది. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్ట్ వస్తుంది, పోర్ట్ వస్తుంది, కాకినాడ రాజమండ్రి మధ్య పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళు పరిశ్రమలు పెట్టాలంటే ఫింగర్ టిప్సే పెడతారన్నమాట. పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్రెండ్స్ చాలమ్మా, ఈ 2 జిల్లాలు బంగారం అయిపోతాయి. ఫ్రెండ్స్ చాలు. అలాగే సత్యానాథల్లా చంద్రబాబు నాయుడు తాలూకు డిస్కవరీ, ఆయన డెవలప్ చేసిన వ్యక్తి అన్నమాట. సత్యానాథల్లో వచ్చి ఇక్కడ పెట్టమంటే పెట్టరు, ఇది పెట్టరు. అవన్నీ ఆలోచనల్లో ఉన్నాయి, కార్యరూపం దాలుస్తున్నాయి. ఈలోగా కంగారు పడితే ఎలాగవుద్ది? మీరు ఎప్పటికి కూడా తెలుగుదేశంలో పార్టీలో చంద్రబాబు నాయుడు తాలూకు విజన్ని కానీ, పవన్ కళ్యాణ్ తాలూకు ఆవేశాన్ని కానీ ఆపలేరు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.